గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా మనం చేసుకునేది దేవి నవరాత్రులు. అయితే ఇప్పుడు మనకి త్వరలో శ్యామలా నవరాత్రులు వస్తున్నాయి. 10వ తేదీ నుంచి వస్తుంది. 10వ తేదీ నుంచి. అయితే అసలు ఈ శ్యామలా నవరాత్రులు జనరల్‌గా చేయకూడదు అంటారు. అసలు చెయ్యొచ్చా? చేయకూడదా? ఒకవేళ చేసేటట్టయితే వాటి యొక్క విధానం ఏంటి? చెప్తానమ్మా. ఫస్ట్ అసలు చేయకూడదని అనడానికి అసలు ఏమిటి, చేయాలనడానికి కారణం ఏంటో చెప్తాను. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. అప్పుడు మీరే చెప్తారు చేయొచ్చో చేయకూడదా అనేటువంటిది. ఏ విషయంలోనైనా ప్రతిదానికి ఒక నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది కదా. ఇప్పుడు ఆ కెమెరా ఆపరేట్ చేస్తున్నారు, దానికంటే ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఎలా ఆపరేట్ చేయాలి, లైటింగ్ ఎంత ఉండాలి, ఎలాంటి లెన్స్ వాడాలి, ఎలాంటి కెమెరా వాడాలి, ఇవన్నీ ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, యాంకరింగ్కి ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఎట్లాగా క్వశ్చన్స్ ఎట్లా తీసుకోవాలి, పబ్లిక్ వ్యూ ఎలా ఉంటుంది, చెప్పడానికి ఒక నాలెడ్జ్ ఉంటుంది, అడగడానికి ఒక నాలెడ్జ్ ఉంటుంది. అలాగే ప్రతి సబ్జెక్ట్లోనే ఒక నాలెడ్జ్ అనేటువంటిది ఉంది చూసారా, విద్య అంటారు. ఆ ప్రతి నాలెడ్జ్కి కారకురాలు మన శాస్త్రాలు చెప్పింది శ్యామలా అమ్మవారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ శ్యామలా అమ్మవారు ద్వారా ఆ నాలెడ్జ్ వస్తున్నప్పుడు మీరు ఆ అమ్మవారి నవరాత్రులు చేయాలా వద్దా? చెయ్యాలి. ఎందుకంటే ఏదైనా చేయాలంటే నాలెడ్జ్ కావాలి కదా. కావాలి కదా. ఈ అమ్మవారి గొప్పతనం చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ అమ్మవారు మహాకవి కాళిదాసు గారికి దర్శనం ఇచ్చింది. ఎలా ఇచ్చింది? కాళిదాసు వృత్తాంతం మీకు ఐడియా ఉందా? తన అంతకుముందు గొర్రెల కాపరి. అసలు అతనికి ఏమీ రాదు, ఏమంటే ఏమీ రాదు. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడు ఎటువంటి విద్య నేర్చుకోలేదు, ఏమీ రాదు అతనికి. ఆ నుంచి అక్షరాలు కూడా రావు కనీసం. అలాంటిది ఒక రాజకుమార్తెని ఒకతను మోసం చేసి పెళ్లి చేస్తాడు. రాజకుమార్తెకి మోసంగా ఇతను పెద్ద పండితుడు అని చెప్పి అలంకరణ చేపించి పెళ్లి చేసిన తర్వాత ఆవిడ రాజకుమార్తె ఎవరైతే ఉందో ఆవిడ అమ్మవారి భక్తురాలు. నువ్వు వెళ్ళి గుడిలోకి వెళ్ళి అమ్మవారిని అడుగు, అమ్మ విద్య ఇమ్మని అడుగు, ఇస్తుందంట. అమాయకంగా వెళ్తాడు. రాత్రప్పుడు అమ్మవారు బయటికి వెళ్తుంది. కాళికా అమ్మవారి ఇదేంటంటే నైట్ అప్పుడు బయట తిరుగుతుందంట అమ్మవారు. ఉదయం మళ్ళీ తన ఆలయంలోకి వెళ్తుంది. అలా వెళ్తుందని తెలిసి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు. అమ్మవారు వచ్చి తలుపు కొడుతుంది. ఎవడరా లోపల ఉన్నాడు, తలుపు తీయంటారా అంటే, నువ్వు విద్య ఇస్తేనే తలుపు తీస్తా అంటాడు. అమ్మవారికి తెలియదా లోపలికి వెళ్ళలేదా తలుపు చూద్దాం పరీక్షిద్దామని అడుగుతుంది. దాని తర్వాత అమ్మవారు మెచ్చుకొని అతని బీజాక్షరాలు రాస్తుంది నాలుగు మీద. అప్పుడు శారద రాసి అమ్మవారు ఫస్ట్ కాళికగా ఉండి దాని తర్వాత శ్యామల అమ్మవారుగా మారుతుంది. మారి అప్పుడు ఆ అవతారాన్ని చూసినప్పుడు శ్యామల దండకం చదువుతాడు అతను. ఆ దండకం ఎంత బాగుంటుంది తెలుసా అండి? మాణిక్య వీణ ముపలాలయంతి మదాల్లస మంజుల వాగ్విలాస అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. అంటే శ్యామల అమ్మవారు కనబడగానే ఏమీ కూడా రానటువంటి వ్యక్తికి అద్భుతమైనటువంటి దండకం నోటి నుంచి వచ్చేసింది. అంటే ఏమిటి? ఆ అమ్మవారికి ఎనర్జీ ఏంటి? అమ్మవారి ఎనర్జీ ఈజ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఇచ్చే అమ్మవారు. నాలెడ్జ్ని ఎవరు వద్దంటారు ఈ భూమి మీద? ఎవరైతే వద్దంటారో నాలెడ్జ్ని వాళ్ళు చేయకూడదు. సింపుల్. ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు చేయాలి. అర్థమైందా మీకు? ఇంకొకసారి అది ఎట్లాంటి నాలెడ్జ్ ఇచ్చిందంటే అమ్మవారు మహాకవి కాళిదాసు గారికి కేవలం ఏదో అలాగే ఆ వాక్కు మాత్రమే కాదు, అతను ఏదంటే అది నిజమయ్యే వాక్కునిచ్చింది. దీనికి శాస్త్రంలో ఒక ఘట్టం ఉంటుంది. ఒకసారి ఇతను ఆ యొక్క ఆస్థానంలో మెయిన్ పర్సన్గా ఉంటాడు. ఈయన అంటే ఇంక రాజుకు మహాప్రీతి ఇతనంటే, మహాకవి కాళిదాస్ అంటే. మిగతా ఎవరు కూడా ఆయనకి సరిసాటి రారు. కాబట్టి వేరే వాళ్ళంతకు ఈర్ష్య వచ్చేస్తుంది సహజంగానే. అరే ఏమిటి మాకు గుర్తింపు తగ్గిపోయింది, ఆయనకే గుర్తింపు పెరిగింది అని. అప్పుడు ఏం చేస్తారు? కావాలని, రాజా మీకు తెలియట్లేదు, కాళిదాసు బయట మాంసాహారం తింటుంటాడు, బయటికి మాత్రం చెప్పడు, సైలెంట్గా తింటుంటాడు, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడంటే నేను నమ్మను, మీరు స్వయంగా అతను పట్టుకొని రండి కొన్నప్పుడు, అప్పుడు నేను నమ్ముతానంటాడు. సరే ఏం చేస్తారు? ఇది కాళిదాసుకు తెలుస్తుంది మొత్తం మీద. తెలిసి కావాలని ఒక చేపల అమ్మే దగ్గరికి వెళ్ళి చేపలు కొనుక్కొని సంకలో పెట్టుకుంటాడు. ఇది చూస్తారు వీళ్ళు, అబ్బబ్బలే దొరికాడరా కరెక్ట్ టైంకి, మనం చెప్పిన అబద్ధానికి సరిగ్గా దొరికాడు, మనం ఏదో అబద్ధం ఆడంగా నిజంగా దొరికాడు అనుకుని పట్టుకుంటారు. నేను ఉన్న పలంగా రాజుగారు తీసుకురమ్మన్నారు, పదండి వెళ్దామని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రాజు పిలుస్తారు. సార్ ఇట్లా రాజాగారు మేము పట్టుకున్నాం, ఆయన చేపలు కొనుక్కుంటే పట్టుకున్నాం, మీరు ఇప్పుడు చూడాలి వచ్చాఅంటే, సరే పదండి. రాజు అడుగుతాడు,
మహాకవి కాళిదాస్ గారు ఏమిటి మీ సంఖలో ఉన్నటువంటిది అంటే శాస్త్రాలు స్వామి అంటే అది తాళపత్ర గ్రంథాలు ఉన్నాయండి అంటాడు. మరి నీరు కారుతుంది ఏంటి గ్రంథంలో నుంచి అంటాడు. గ్రంథం యొక్క సారం కారుతుంది స్వామి అని చెప్తాడు. ఓహో అలాగా. మరి అదేదో తోకలా కనిపిస్తుంది ఏమిటి అంటే అది గ్రంథం పెద్దది కదండి, అది తోకలా కనిపిస్తుంది మీకు నా సంఖలో నుంచి అంటాడు. ఓహో అలాగా. మరి ఇంతకీ అది ఏమి గ్రంథం అంటే మహారామాయణం అండి, దేవతలు మనుష్యులు అందరూ పఠించేటువంటి గొప్ప ఇతిహాసమైనట్టు రామాయణం ఇది అంట. అవునా ఏదో ఒకసారి ఇవ్వండి అంట. ఈయన తీసుకెళ్ళి అలా ఇచ్చాను, ఓపెన్ చేస్తే నిజంగా రామాయణం ఉంటుంది అందులో. అంటే ఎలాంటి వాక్ ఇచ్చింది అమ్మవారు? అది నోటి నుంచి ఏది పలికితే అది అయిపోయేలాంటి వాక్ ఇచ్చింది. కాబట్టి శ్యామలా అమ్మవారిని అదేదో భయంకరమైన దేవతా స్వరూపంగాను భావించకూడదు. మనకి లలితా సహస్రనామాల్లో చాలా స్పష్టంగా ఆ మంత్రిని దేవత, మంత్రిని అనే పేరుతో ఉంటుంది. ఈ శ్యామలా పేరే మంత్రిని. అయితే అమ్మవారు స్వయంగా తన ఉంగరాన్ని, లలిత అమ్మవారు తన ఉంగరాన్ని తీసి మంత్రిని దేవైనటువంటి శ్యామలా అమ్మవారికి తొడుగుతుంది. తొడిగి రాజ్యభారం మొత్తం, ఈ సైన్యాన్ని మొత్తం చూసుకునేటువంటి బాధ్యత నీది అని చెప్పి అప్పచెప్తుంది. అంటే ఏమిటి, ఎలా చేయాలి ప్లానింగ్. ఒక యుద్ధం చేయాలంటే ప్లానింగ్ ఉండాలిగా. మనకి పాతకాలంలో రకరకాల వ్యూహాలు ఉండేవి, ఒక వ్యూహం బన్నేవారు. అభిమన్యుడు కూడా మనకి చూడండి, అభిమన్యుడు ఒక వ్యూహంలోకి వెళ్ళి ఇబ్బంది పడ్డాడంటూ ఉంటారు. ఆ రకంగా ఏంటంటే వ్యూహ రచన, అది యుద్ధానికి కావచ్చు, నేను ఇందాక చెప్పినట్టుగా కెమెరాకి, యాంకరింగ్కి, లేకపోతే ఇంకోటి ఏదైనా మన సహజంగా ఇప్పుడు ఉండేటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కావచ్చు, ఎనీ టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కావచ్చు, ఒక ప్లానింగ్ ఏదైతే ఉందో, నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికి అమ్మవారు. సో చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి శ్యామలా దండకం నేర్పించాలి. 2 ఖచ్చితంగా నేర్పించాలి. 3 విషయాలు. 1 హయగ్రీవ స్తోత్రం, 2 శ్యామలా దండకం, 3 సరస్వతి అమ్మవారు. వీటి వల్ల ఏమండి కేవలం చదువు ఒకటే వస్తుందా? కాదు. ముఖ్యంగా ఇవి నేర్పించడం వల్ల జరిగేది ఏమిటంటే, ఏదో చదువుకునే కాలంలో మాత్రమే వీళ్ళకి బాగుంటుంది అనుకుంటే తప్పు. తర్వాత ఎలా బ్రతకాలో కూడా ఐడియా వస్తుంది. అరే నేను ఇక్కడ ఎందుకు భయపడుతున్నాను, నేను ఇక్కడ ఎందుకు బాధపడుతున్నాను, ఏదైనా ఒక కొత్త టెక్నికల్గా నేర్చుకోవాలి. ఒక సబ్జెక్ట్ మీద అతను నేర్చుకున్నాడు, దానికి డిమాండ్ పడిపోయింది, ఇంకోటి నేర్చుకోవాలి. శ్యామలా అమ్మవారి చేసుకుంటే ఏంటంటే సరే పోతే పోయింది, నాకేంటి ఆత్మవిశ్వాసం, ఇంకోటి నేర్చుకుంటా అంటాడు. సాఫ్ట్వేర్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, సాఫ్ట్వేర్ కాదు ఇంకోటి నేర్చుకుందాం అనుకున్నాడు, నేర్చేసుకుంటాడు. ఇంకో దాంట్లో వచ్చింది, లేదా సాఫ్ట్వేర్లోకి వస్తాడు. అలాగా శ్యామలా అమ్మవారి గొప్పతనం ఏంటంటే, మీకు ఎంత కష్టమైనటువంటిదైనా, ఎలాంటి నాలెడ్జ్ అయినా ఇట్టే మీకు వచ్చేలా చేస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే. అయితే ఈ గుప్త నవరాత్రులు ఏవైతే ఉన్నాయో వీటిని రాత్రి సమయంలో చేస్తారు. అమ్మవారిని కలశం పెట్టుకొని చేసుకోవచ్చు, పటం పెట్టుకొని చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క నామాలు చదువుతూ లేదా దండకం చదువుతూ పూజ చేసుకోవచ్చు. నైవేద్యం మీ ఇష్టం, నైవేద్యం పెట్టవచ్చు. ఇప్పుడు దేవీ నవరాత్రుల్లో కూడా నైవేద్యాలు చెప్తారు సార్, అదే శాస్త్రబద్ధం కాదు. ఒక సిస్టమ్ పెట్టుకున్నారు, ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కో రంగు చీర పెడతారు ఇక్కడ, అవన్నీ కాదు. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమ్మవారిని నేను పూజిస్తున్నాను, నాలెడ్జ్ అనేటువంటి ఒక ఎనర్జీని నేను పూజిస్తున్నాను అనే భావనతో కనుక చేస్తే, కేవలం నాలెడ్జ్ ఇవ్వడమే కాదు, శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే, మనకి కామ్య సంబంధంగా కొన్ని దేవతామూర్తులు ఇస్తాయి, అందరూ కామ్య సంబంధంగా ఇవ్వవు. ఏంటంటే మోక్ష సంబంధమైనటువంటిది, వీటి నుంచే విముక్తిని ఇస్తుంది. కానీ అలా కాదు, అమ్మవారు ఏంటంటే కామ్యపరంగా ఉండేటువంటి కూడా మీ కోరిక నెరవేరేటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి దేవతా స్వరూపం ఈ శ్యామల. ఓకే, ఇది చేసుకోవాలి. రోజు కనుక శ్యామలా అమ్మవారిని కనుక విన్నట్లయితే దండకము అద్భుతాలు జరుగుతాయి, ఇంక అందులో తిరుగులేదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.